హాయ్ అండి. ఈరోజు మనం రక్షాబంధన్ గురించి తెలుసుకుందాం. రక్షాబంధన్ అంటే రక్షను బంధించటము, రక్షణ కల్పించటము అంటాం. తల్లిదండ్రులు మనకి జన్మనిచ్చి కాపు కాచి సంరక్షిస్తూ ఉంటారు. మన తల్లిదండ్రుల తర్వాత మన సోదరులు మనకి రక్షణ కల్పిస్తూ ఉంటారు అనే విధానానికి మన పురాణాల్లో 3 కథలు చెప్పబడ్డాయండి. వాటిల్లో ఒక కథను గురించి తెలుసుకుందాం. దేవతలకు రాక్షసులకు ఎప్పుడు కూడా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎన్నో సంవత్సరాల పాటు జరుగుతూ ఉంటుంది. ఆ యుద్ధాల్లో దేవతల దగ్గర ఉన్నటువంటి సంపదలన్నిటినీ కొల్లగొట్టాలని చెప్పేసేసి రాక్షసులు అహర్నిశలు ప్రయత్నం చేస్తూ ఉండేవారు యుద్ధంలో. వాళ్ళు పొందాలనుకునేవి ఏమిటనుకుంటున్నారు? సముద్రంలో లభించినటువంటి ఐరావతము, కల్పవృక్షము, కామధేనువు, లక్ష్మీదేవి, అమృతము, వీటిని పొందాలని చెప్పేసి ఆ రాక్షసులు అనేక విధాల ప్రయత్నాలు చేసి ఆ దేవతల మీద యుద్ధాలు జరుపుతూ ఉండేవాళ్ళు. అయితే సంవత్సరాల కాలం పాటు యుద్ధం జరిగిన తర్వాత వాళ్ళల్లో శక్తి అంతరించిపోతూ ఉండేది. ఈ రాక్షసులకేమో బలం అమితంగా ఉండేది. అయితే ఓడిపోవటం అనేటటువంటిది ఇష్టం లేనటువంటి దేవేంద్రుడు ఏమనుకుంటాడంటే, దీనికి పరిష్కారం ఒకటి మార్గాన్ని చూసుకోవాలి మనం అని చెప్పేసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తాడు. విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఈ రాక్షసులు చేసేటటువంటి ఆగడాలన్నిటినీ చెప్తాడు. చెప్పి ఆయన పరిష్కార మార్గాన్ని అడుగుతాడనమాట. అప్పుడు విష్ణువు ఏం చేస్తాడంటే లక్ష్మీదేవి, పద్మావతీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి యొక్క శక్తులన్నిటినీ కూడగట్టుకొని ఒక తోరంలో భద్రపరిచి ఆ తోరాన్ని ఈ దేవేంద్రుడికి ఇచ్చి, నువ్వు యుద్ధ సమయంలో దీనిని నీ చేతి యందు కట్టుకొని వెళ్ళు అని చెప్పేసి చెప్పాడనమాట. అప్పుడు నువ్వు విజయాన్ని పొందుతావు అని చెప్పి చెప్పారు. ఆ తోరం తీసుకుని ఇంటికి వెళ్ళి ఆ సచీదేవితో తోరం కట్టించుకొని తిలకం దిద్దించుకొని యుద్ధానికి వెళ్ళి విజయాన్ని సాధించారు. ఆ యుద్ధం జరిగి విజయాన్ని పొందినటువంటి రోజే ఈ శ్రావణ పౌర్ణమి. కాబట్టి ఈ రోజును రాఖీ పండుగగా అందరూ జరుపుకుంటూ ఉంటారు. కథ ఉందండి, ఈ కథను గురించి తెలుసుకుందాం. ఇందులో బలిచక్రవర్తి గారి కథ. బలిచక్రవర్తి ప్రహ్లాదుని మనుమడనమాట. ఇతను చాలా దానగుణం కలిగినటువంటి వాడు. ఎవరు ఏది అడిగినా కాదనకుండా దానం చేస్తూ ఉండేవాడనమాట. అయితే ఆ దానగుణంతో పాటు మరి ఒక గుణం కూడా ఉందండి, ప్రజలను హింసిస్తూ ఉండేవాడు. అయితే ఆ ప్రజలు ఏం చేశారంటే దేవతల దగ్గరికి వెళ్ళి వేడుకున్నారు, ఇలా మేము ఆ బాధలు తాడలేము అని చెప్పేసి. ప్రజలు ఏం చేశారంటే దేవతల దగ్గరికి వెళ్తే దేవతలు ఏం చేశారు, విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి ఇట్లా మొర ఆలోచించండి అని చెప్పి విష్ణువుకి చెప్పుకున్నారు. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే వామనుని అవతారం తీసుకుని ఈ బలిచక్రవర్తి దగ్గరికి వస్తారు. బలిచక్రవర్తి యొక్క దానగుణం విని నేను కూడా 3 అడుగుల నేల అడగాలి, అతని ఇవ్వగలడా లేదా చూద్దామని చెప్పేసి అడుగుతాడనమాట. 3 అడుగుల నేల అడిగితే ఒక అడుగేమో నేల మీద వేస్తాడు, 2వ అడుగేమో ఆకాశం మీద వేస్తాడు, 3వ అడుగు ఎక్కడ వేయాలో తెలియకుండా ఉంటే అప్పుడు అతను బలిచక్రవర్తి ఏం చేస్తాడంటే నా తల మీద పెట్టండి, విష్ణుమూర్తి తలవంచమని అడిగితే ఆ బలిచక్రవర్తి ఆ తల మీద కాలు పెడతాడు. అప్పుడు వెంటనే అతను పాతాళ లోకానికి అణగదొక్కబడతాడనమాట. అక్కడ ఒక రాజ్యం ఏర్పరచుకొని రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అప్పుడు బలిచక్రవర్తి వెంటనే అడుగుతాడు, నీకు 3 అడుగుల నేల ఇచ్చాను కదా, నాకు కూడా కోరిక ఉంది, ఆ కోరిక నువ్వే తీర్చాలి అని చెప్పేసి అడుగుతాడనమాట. ఆ కోరిక ఏంటి అంటే, నువ్వు నన్ను పాతాళ లోకానికి రాజుని చేశావు కదా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నాను కదా నేను, ఆ రాజ్యాన్ని నువ్వే కాపాడాలి, కాపలాదారుగా నువ్వే ఉండాలని చెప్పి అడుగుతాడనమాట. అప్పుడు ఇచ్చిన మాటను నెరవేర్చుకోవాలి కదా భగవంతుడు. ఆ విధంగా అక్కడ ఆ కాపలాదారుగా ఉండిపోయాడు విష్ణువు. అప్పుడు లక్ష్మీదేవి స్వామి ఎక్కడున్నాడా అని చెప్పి ఎత్తుక్కుంటూ లోకాలన్నీ తిరుగుతుంది. పాతాళ లోకంలో ఉన్నాడని తెలుసుకొని పాతాళానికి వస్తుంది. అక్కడ పాతాళాన్ని పరిపాలించే రాజు ఆ బలిచక్రవర్తి అని తెలుసుకొని ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఆయన్ని సోదరుడుగా భావించి, నీకు ఒక తోరం కడతాను, ఈ తోరం వల్ల ఐశ్వర్యవంతుడు అవుతావు, నువ్వు నా సోదరుడుగా భావిస్తున్నాను నిన్ను అని చెప్పి అంటుందన్నమాట. అప్పుడు ఆయన అంగీకరించి ఆవిడ చేత తోరం కట్టించుకుంటాడు. ఆవిడ స్వస్వరూపం చూపిస్తుంది అనమాట. ఏంటంటే లక్ష్మీదేవిగా చూపిస్తుంది ఆమె రూపాన్ని. అప్పుడు ఆయన సాక్షాత్తు లక్ష్మీదేవి నా ఇంటికి వచ్చింది అని చెప్పేసేసి ఆయన అమితానంద భరితుడై, అమ్మా నీకు ఏం కావాలంటే అది ఇస్తాను తీసుకోమని చెప్పేసేసి అంటాడనమాట. అప్పుడు నా భర్తను నా వెంట పంపించు అని చెప్పేసేసి ఆ వామనుడిగా ఉన్నటువంటి ఆ విష్ణువుని పంపించడానికి సిద్ధమవుతాడు. ఆయన్ని తీసుకొని ఆవిడ వైకుంఠానికి వెళ్ళిపోతుంది. ఇది కదండి, ఇది మహాభారతంలో ఉన్న పాండవుల భార్య ద్రౌపది
వీరికి రక్షకుడైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు బావ అవుతాడు. వీర ఈ పాండవులు ద్రౌపది అందరూ కలిసి రాజసూయ యాగం చేయాలనుకున్నారు. రాజసూయ యాగం చేయడానికి ప్రథమ తాంబూలం శ్రీకృష్ణ పరమాత్ముడికి ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. ఈ శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రథమ తాంబూలం ఇవ్వడం శిశుపాలుడికి ఇష్టం లేదు. అసలు ఈ శిశుపాలుడు ఎవరు అంటే శ్రీకృష్ణ పరమాత్ముని యొక్క మేనత్త కుమారుడు అనమాట. అయితే ఇతను పుట్టినప్పుడు వంకరగా అందవికారంగా ఉన్నాడనమాట. అయితే ఎవరైతే ఎత్తుకుంటారో ఆ ఎత్తుకున్న సమయంలో ఆయన స్వరూపం మారి మంచిగా మారుతాడో అప్పుడు ఎత్తుకున్న వారి చేతిలోనే అతనికి మరణం సంభవిస్తుంది అనేటటువంటిది ఒక శాపం ఉంది. శిశుపాలుడిని ఎత్తుకోగానే ఆయనకి మంచి స్వరూపం కలిగిందనమాట. అప్పుడు అనంత నీ చేతిలోనే నా బిడ్డ మరణిస్తాడా అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మేనత్తును ఓదారుస్తూ, అత్త నువ్వు బాధపడద్దు, నీ కొడుక్కి 100 తప్పులకి నేను క్షమిస్తాను, అంతకు మించి చేశాడనుకో నేనేమీ చెయ్యలేను అని చెప్తాడనమాట. అబ్బో 100 తప్పులు ఇచ్చాడు కదా అని తల్లి ఆనందపడి, అయితే ఈ శిశుపాలుడు ఏం చేస్తూ ఉంటాడు, ఎప్పుడు శ్రీకృష్ణుడిని అవమానిస్తూ తోలనాడుతూ, అయితే అట్లాంటి ఎన్నో చూసి చూడనట్టుగా లెక్కలు వేసుకుంటూ ఉండేవాడు, కానీ చూసి చూడనట్టు వదిలేస్తూ ఉండేవాడు 100 తప్పుల వరకు కూడా. 101వ తప్పు వరకు వచ్చేసరికి అతని చేతిలో ఉన్నటువంటి సుదర్శన చక్రాన్ని అలా పంపిస్తాడు, శిరస్సును ఖండించేస్తుంది. అలా ఖండించే సమయంలో శ్రీకృష్ణ పరమాత్ముడి దగ్గర నుంచి వెళ్ళేటప్పుడు అతని చేతికి గాయం అవుతుందన్నమాట. ఆ రక్తం కారుతూ ఉంటుంది. ఆ సభలో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. అందరిలోనూ ఆ ద్రౌపది ఆ రక్తం కారడం చూసి గబగబా వెళ్ళిపోయి తన పమిట కొంగును చించి ఆ గుడ్డను కట్టుగా కట్టేసి అలా కడుతూ ఉంటే ఆవిడని చూసి ఆనందపడ్డాడట. ఆమెను సోదరునిగా స్వీకరించి, అమ్మా ఈ రోజు నుంచి నీకు ఎప్పుడు ఎటువంటి సహాయం కావాలన్నా, ఎటువంటి ఆపద వచ్చినా నేనున్నానని మర్చిపోవద్దు, నన్ను తలుచుకో చాలు అని చెప్పాడట. దానికి ఉదాహరణ మనకు తెలుసు కదా, కౌరవ సభలో ద్రౌపది పొందిన అవమానం వస్త్రాపహరణం సమయంలో అన్నమాట. ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆ సమయంలో కృష్ణ అనగానే 2 చేతులు పైకెత్తేసి పిలవగానే వెంటనే వచ్చేసేసి ఆవిడికి చీరను అందించాడు, రక్షణ కల్పించాడు. ఇది జరిగింది కూడా ఈ శ్రావణ పౌర్ణమి రోజునే జరిగింది. దీన్ని చక్కగా సోదరీమణుల యొక్క బంధం నిలబడాలి, 10 కాలాల పాటు ఉండాలి, మనం జీవించినంత కాలం మన బంధాలు బలంగా ఉండాలి, 10 కాలాల పాటు పదిలంగా నిలవాలి అనే ఉద్దేశంతో ఇటువంటి ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ, సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ, మనం చేస్తూ మన పిల్లల చేత కూడా చేయిస్తూ ఇలా రాఖీ పండుగను ప్రతి సంవత్సరం చేసుకుంటూ ఉందామని కోరుకుంటూ సెలవు. సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.